అధికారుల వైఖరి మారాలి. 3 నెలల నుండి జీతాలు లేక విద్యుత్ మీటర్ రీడర్స్ అవస్థలో. వారితో మనకెందుకులే, మన జీతం మనకొస్తుందిగా టయానికి అనే ఉద్దేశంతో ఉన్నారు మన గుంటూరు విద్యుత్ అధికారులు. గుంటూరు టౌన్ లో 3 నెలల నుండి విద్యుత్ మీటర్ రీడర్స్ కు జీతాలు ఇవ్వకపోగా కాంట్రాక్టర్ ₹3.62 ఇవ్వాల్సి ఉండగా 3.42 మేమిస్తామని కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడని, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరని కాంట్రాక్టర్ అంటున్నారని తెలిపారు. మేము గుంటూరు టౌన్లో 15-20 సంవత్సరాలకి మీటర్ రీడర్గా పనిచేస్తున్నాము. గత 3 మంత్స్ నుంచి శాలరీస్ రావడం లేదు, పిఎఫ్ ఈఎస్ఐ కూడా కట్టడం లేదు. ప్రజెంట్ డిసెంబర్తో అయిపోయిన తర్వాత కొత్త కాంట్రాక్టర్, జనవరి నుంచి కొత్త కాంట్రాక్టర్లు వచ్చారు. వాళ్ళు వచ్చి బిల్లుకి ఉన్న రేటు ప్రకారం ఇస్తానని మాతో ఒప్పందాలు చేసుకొని జనవరి బిల్లు, ఫిబ్రవరి బిల్లు అయిపోయిన తర్వాత ఈరోజు జీతాలు అడిగేసరికి మేము పాత ఇచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం జీతాలు ఇవ్వలేము, మీరు చేస్తే చేయండి లేకపోతే మానేసేయండి, మేము కొత్త వాళ్ళని పెట్టుకుంటామని ఒక బెదిరింపు ధోరణితో మాతో మాట్లాడడం జరిగిందండి. కానీ మాకు అన్యాయం జరుగుతున్న విషయాల్లో మేము ఎస్సీ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు వచ్చాము. కనుక ఇప్పటికైనా వాళ్ళు మా యందు ఉంచి గవర్నమెంట్ ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం మాకు పేమెంట్ పీస్ రేట్ ప్రకారం ఇవ్వాల్సింది కానీ కోరటం అయిందండి. మీకు ఎంత ఇచ్చేవాళ్ళు ఒక మీటర్కి వచ్చేదానికి బిల్లు తీసినందుకు? మాకు గత కాంట్రాక్టులో పీస్ రేటు బిల్లుకి ₹3.62 ఇవ్వడం జరిగిందండి. టౌన్ 1 డివిజన్ మొత్తం 4 సబ్ డివిజన్లు ఉన్నాయి. ప్రజెంట్ వాళ్ళు వచ్చేసరికి మేము ₹3.20 మాత్రమే ఇదిన మీటింగ్ పెట్టి ఎస్ఏఓ గారి ఆధ్వర్యంలో పాత రేటు ప్రకారం ఇస్తానికి ఒప్పుకున్నారు. టౌన్ 2 సబ్ డివిజన్లో జనవరి నుంచి ఈ రోజు వరకు మీకు జీతాలు ఏమి ఇవ్వలేదండి. ప్రజెంట్ జీతాలు అడిగితే మేము తగ్గించి ఇస్తాము, అదేమంటే మేము కాంట్రాక్ట్ తక్కువ వేసుకున్నాము కనుక మాకు గిట్టుబాటు కాదు, మీ జీతాల్లో మాకు ఇస్తే మేము వాడుకోవడానికి ఉంటాయని వాళ్ళు వచ్చారండి. మేము అట్లా అంగీకరించడం లేదు. పాత రేటు ప్రకారం అగ్రిమెంట్ ప్రకారం డిపార్ట్మెంట్ ఎంత అయితే మాకు పే చేస్తుందో అంత అమౌంట్ మాకు ఇవ్వాలని మేము కోరడం జరిగిందండి. సుమారు ఎంతమంది ఉన్నారు? సుమారుగా టౌన్లో 100 మంది ఉన్నారండి. 4 సబ్ డివిజన్లు, ఒక డివిజన్ మొత్తం, ఒక డివిజన్ ఆఫీస్కి 4 సబ్ డివిజన్లు, సుమారు 100 మంది రీడర్లు, మీటర్ రీడర్లు పనిచేస్తున్నారు. సుమారుగా మేము 15-20 సంవత్సరాలుగా దీంట్లో మెయిన్ ఏంటంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు. మేము డిపార్ట్మెంట్ నమ్ముకొని ఇన్ని సంవత్సరాలుగా పనిచేయడానికి ఏంటంటే ఉపాధి అవుతుందని, ఉద్యోగం పర్మనెంట్ అవుతుందని చేస్తున్నాము. కానీ ఈ మధ్యలో ఈ కాంట్రాక్టర్లు రావడం వల్ల మాకు దోపిడీ జరుగుతుందండి. దీన్ని అరికట్టడం కోసం మేము ఎస్సీ గారికి సహకరించడం కూడా మిమ్మల్ని కూడా మేము ప్రార్థిస్తున్నాము. ఎస్సీ గారు ఏం చెప్పారు? ఎస్సీ గారు మేము మాట్లాడి పరిష్కరిస్తామని చెప్తున్నారు. అది ఎన్ని రోజులు అనేది మేము చెప్పలేదు, ఇంకా డిసైడ్ చేయలేదు. మీరు మాట్లాడుకోండి, మేము మాట్లాడతాం అన్న మాట మాత్రం చెప్పారు. ఓకే.